ఈరోజు మనం డెసిమల్స్ మల్టిప్లికేషన్స్ అండ్ డెసిమల్ డివిజన్స్ గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్తాను, చాలా ఈజీగా, చాలా ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఇది డెసిమల్ నెంబర్, ఇది కూడా డెసిమల్ నెంబర్. డెసిమల్కి రైట్ సైడ్ బాగానండి. రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడు టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇది టెన్స్ కాబట్టి ఇది హండ్రెడ్స్, ఓకేనా. నార్మల్ నెంబర్ ఎప్పుడైతే డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉండేవి నార్మల్ నెంబర్స్, ఇవి ఎప్పుడు మామూలుగానే వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ప్లేస్ నుంచి? వన్స్ ప్లేస్ నుంచి, అవునా. ఇప్పుడు 2 × 2 ఎంత? 4 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? టెన్స్ ప్లేస్. ఇక్కడ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్ వరకు ఉన్నాయి కాబట్టి 10 × 100 ఎంత అవుతుంది? 1000, అవునా. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ కావాలి? 1000th ప్లేస్ వరకు నెంబర్స్ అయితే ఉండాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసి ఇక్కడ నెంబర్స్ ఏముంటాయి? 0 0, అవునా. 0.004 1 2 3 1 2 3 సరిపోయినాయా? ఇంతే. చాలా ఈజీ డెసిమల్స్. ఇప్పుడు చూడండి 2.6 × 0.003. ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది? టెన్స్. ఇక్కడ 10 100 1000 ప్లేస్ వరకు ఉన్నాయి, అవునా. ఇప్పుడు 1000 × 10 ఎంత అవుతుంది? 10,000. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇప్పుడు 26 × 3 ఎంత? 78. కాబట్టి ఎన్ని జీరో? ఇప్పుడు 10,000 ప్లేస్ కాబట్టి ఎన్ని కావాలి? 1 2 3 4 డిజిట్స్ ఉండాలి పాయింట్ పక్కన. కాబట్టి 0.000 సరిపోయిందా? 0.0078. ఇవ్వండి టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s సరిపోయిందా? అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి చేస్తాను చూడండి, మీరే చెప్పండి. ఇది టెన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. కాబట్టి పాయింట్ పక్కన ఎంత కావాలి? 10 × 10 చేస్తే హండ్రెడ్స్ ప్లేస్ కావాలి, అవునా. 10 × 10 చేస్తే హండ్రెడ్స్ ప్లేస్ కావాలి. ఇప్పుడు 62 × 2 ఎంత? 124. పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉండాలి? హండ్రెడ్స్ ప్లేస్ వరకు ఉండాలి. ఇక్కడ పాయింట్ పెడితే టెన్స్ హండ్రెడ్స్ సరిపోయిందా? ఇంతే డెసిమల్స్, చాలా ఈజీ. ఇప్పుడు 4 × 5 ఎంతో చేసి మీరు చెప్పండి. నెక్స్ట్ డివిజన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.